నమ శివాయ. హర హర మహాదేవ. మీరిప్పుడు ఇక్కడ చూస్తుంది మణికర్ణికా ఘాట్కి వెళ్ళే దారి అండి. కాశీలో ఉన్న ప్రధాన ఘాట్లలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఈ రెండు ఘాట్లు అనేది శవదహనానికి ప్రసిద్ధం. ఇక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఈ మణికర్ణికా ఘాట్లో లేదా హరిశ్చంద్ర ఘాట్లో దహనం అనేది చేస్తారు. ఈ ఘాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి పార్వతీ పరమేశ్వరులు స్నానమాచరించడానికి ఈ ఘాట్ దగ్గరికి వచ్చారట. అప్పుడు స్నానం చేస్తుండగా అమ్మవారి తాటంకం అంటే అమ్మవారి చెవికమ్మ ఒకటి పడిపోయిందంట. దాని పేరే మణికర్ణిక. అయితే ఎంత వెతికినా దొరకకపోయేసరికి అమ్మవారు శపిస్తుంది, ఇక్కడ ఎప్పుడు చితి రగులుతూనే ఉంటుంది అని. అప్పుడు స్వామివారు వెతికి ఇచ్చిన తర్వాత, నువ్వు శాపం ఇచ్చావు కదా, మరి ఎలా దేవి అంటే, స్వామి ఇక్కడ ఎవరినైతే దానం చేస్తారో వాళ్ళు కైలాసాన్ని పొందుతారు అని అమ్మవారు వాళ్ళకి వరం ఇస్తుంది. అందుకే ఇక్కడ చనిపోయిన వాళ్ళని మణికర్ణికా ఘాట్లో దహనం చేస్తూ ఉంటారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి స్వయంగా స్వామివారే చెవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారని ఇక్కడి విశ్వాసం. మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకి అపరాహ్న స్నానం అని చేస్తూ ఉంటారు. ఇక్కడ ముక్కోటి దేవతలు ఆ 12 గంటల సమయంలో వచ్చి స్నానాలు ఆచరిస్తారని విశ్వాసం. ఈ ఘాట్ ఎంతో పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. మీలో ఎంతమంది ఈ ఘాట్ని దర్శించుకున్నారు? కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ ఘాట్కి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.